హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో వన్ మోర్ ఇన్వెస్టింగ్ ఐడియాతో ఈ వీడియో చేస్తున్నామండి. సో ఎవ్రీవన్ ఈజ్ టాకింగ్ అబౌట్ గ్లోబల్ ఇన్వెస్టింగ్. ఎందుకు ఇప్పుడు సడన్గా మనము యూఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి, జపాన్ మార్కెట్లో కూడా చేయొచ్చు, చైనీస్ మార్కెట్స్లో చేయొచ్చు, కొరియన్, ఆ తర్వాత మనకి తైవాన్ ఇలాంటి మార్కెట్స్లో అందరూ కూడా ఎందుకు ఇన్వెస్ట్ చేయడానికి ఇంతగా చూపిస్తున్నారంటే బికాస్ ఆఫ్ కరెన్సీలో ఉన్న రిస్క్స్ని మనము డైవర్సిఫై చేసుకోవాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము, మన ఇండియన్ కరెన్సీతో పాటు మిగతా కరెన్సీస్ కూడా కొంచెం మనకి డిప్రిషియేట్ అవుతూ ఉన్నాయి. సో ఈ కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ని, ఈ పర్టికులర్ రిస్క్స్ రిలేటెడ్ టు కరెన్సీస్ని తగ్గించుకోవాలంటే మనం ఒక్క మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే కాదు, గ్లోబల్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తే ఇదొక రకమైన డైవర్సిఫికేషన్ జరుగుతూ ఉంటుందంటే ఎంతవరకు మనకి ఎలా తెలుసు, మ్యూచువల్ ఫండ్స్లో డైవర్సిఫికేషన్ అంటే డిఫరెంట్ సెక్టార్స్, డిఫరెంట్ మల్టీ క్యాప్, అలానే మల్టీ అసెట్ ఫండ్స్, లేకపోతే బ్యాలెన్స్డ్ ఫండ్స్, ఈ విధంగా డైవర్సిఫికేషన్ చేస్తున్న వాళ్ళకి ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లో గ్లోబల్ ఫండ్స్ని ఏ విధంగా మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇంకొక రీజన్ ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే జపాన్ కానీ, లేకపోతే జపాన్ మార్కెట్స్, S&P 500, యూఎస్ మార్కెట్స్, అలానే తైవాన్ మార్కెట్స్, కొరియా, కాస్పీ, ఇవన్నీ కూడా మంచి రిటర్న్స్ వచ్చాయండి. ఓన్లీ యూకే అండ్ ఇండియా హ్యాస్ గివెన్ నెగిటివ్ రిటర్న్స్ అబౌట్ 5 to 7% వరకు మనకి నెగిటివ్ రిటర్న్స్ ఇస్తే, నేను చెప్పిన ఈ మిగతా కంట్రీస్ అన్నీ కూడా మనకి దాదాపుగా 5 to 20% వరకు రిటర్న్స్, అంటే ఈవెన్ ఈ వార్ సిచ్యువేషన్లో కూడా రిటర్న్స్ ఇచ్చాయి. సో అందరి అటెన్షన్ కూడా ఈ గ్లోబల్ ఫండ్స్ వైపు వెళ్ళింది. సో గ్లోబల్లో పెట్టాలంటే 3 వెరైటీస్లో మనం పెట్టుకోవచ్చండి. ఫస్ట్, మీరు బిగినర్స్ అయితే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా గ్లోబల్ ఫండ్స్లో మనం పెట్టుకోవచ్చు. అందులో మేరెసెట్ కానీ, లేకపోతే మనకి ఎడల్వైజ్ వాళ్ళవి ఉన్నాయి, అలానే వీ కెన్ హ్యావ్ ఫ్రాంక్లిన్ వాళ్ళు ఉన్నాయి. ఇలా మనకు కొన్ని ఏఎంసీస్, మోతిలాల్ ఏఎంసీస్, అంటే యూఎస్ టెక్నాలజీ ఫండ్స్ దగ్గర నుంచి గ్లోబల్ ఫండ్స్ వరకు మనకి చాలా కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీరు ఈజీగా ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా లిమిటేషన్స్లో అన్నీ కొంచెం ఈ ఫండ్స్లో ఎంట్రీని క్లోజ్ చేసేసారండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా గ్లోబల్ ఫండ్స్లో పెట్టడానికి $7 billion వరకు లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ఈ మధ్య క్లోజ్ అయిపోయిందండి. ఎందుకంటే అందరూ కూడా గ్లోబల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అందులో కూడా ఇన్వెస్ట్ చేయకుండా కొంచెం రెస్ట్రిక్షన్స్ వచ్చేసాయి. మళ్ళీ అది ఎప్పుడైనా ఓపెన్ అయితే మీరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనము గ్లోబల్ ఎక్స్పోజర్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇలా మనం ఏదైతే ఈ డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటున్నామో, అలా మన డిమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకొని మనం యూఎస్ స్టాక్స్ని, ఈవెన్ మనము అంటే ఎన్విడియా స్టాక్ని ఇప్పుడు అంత ప్రైస్ పెట్టి కొనలేం కాబట్టి ఫ్రాక్షన్లో కూడా కొనుక్కునే అవకాశం ఉంది. అలానే గ్లోబల్ ఈటీఎఫ్స్ని కొనుక్కోవచ్చు, యూఎస్ స్టాక్స్ని కొనుక్కోవచ్చు, గ్లోబల్ స్టాక్స్ని కొనుక్కోవచ్చు. అలాంటి చాలా వరకు మనకి యాప్స్, ఇన్వెస్ట్ ఇండియా అని ఇలాంటి కొన్ని, ఇలా మనకి ఇండి మనీ, ఇలాంటి కొన్ని యాప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. బట్ యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఏవైతే రెగ్యులేటెడ్ బై సెబీ ఉన్నాయో అలాంటి యాప్స్ ద్వారా మీరు ఇలా యూఎస్ స్టాక్స్ని మీరు డైరెక్ట్గా కొనుక్కోవాలి. బట్ దానికి చాలా రీసెర్చ్ అవసరము. సో ఇది బిగినర్స్ కోసం కాదు. కొంచెం ఒక ఐడియా ఉన్న వాళ్ళకి, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇలా డైరెక్ట్గా యాప్ను ఓపెన్ చేసేసుకొని మన గ్లోబల్ స్టాక్స్ని, గ్లోబల్ ఈటీఎఫ్స్ని మనం అందులో బై చేసుకోవచ్చు. ఎవరైతే హెచ్ఎన్ఐస్, లేకపోతే కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకునే కెపాసిటీ ఎవరికైతే ఉందో, అంటే మోర్ దాన్ 50 lakhs ఇట్లా ఇన్వెస్ట్ చేసుకునే కెపాసిటీ, మోర్ దాన్ 1 crore వరకు ఇలా పెట్టుకునే వాళ్ళకైతే గిఫ్ట్ సిటీ అనేది చాలా మంచి ఆప్షన్ అండి. ఎందుకంటే గిఫ్ట్ సిటీ ఫీడర్ ఫండ్స్ పెట్టుకోవచ్చు, గ్లోబల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఈటీఎఫ్స్ ఉన్నాయి, గ్లోబల్ బాండ్స్ ఉన్నాయి, సో ఈ గ్లోబల్లో మనకి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఇలాంటివి అన్నీ కూడా మనం గిఫ్ట్ సిటీ ద్వారా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనం డాలర్స్లోనే పెట్టుకోవచ్చు, మనం డాలర్స్లోనే మెయింటైన్ చేసుకోవచ్చు, మనం డాలర్స్లోనే అమ్మేసుకోవచ్చు. అలానే మీరు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ ట్యాక్సేషనే పడుతూ ఉంటుంది. సో ఇట్స్ వెరీ ఈజీ టు మేనేజ్. ఎందుకంటే ప్రొఫెషనల్స్ ఉంటారు, మీరేం చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ఒక ఫండ్ని మీరు మన మ్యూచువల్ ఫండ్ లాగా ఏదైనా స్కీమ్ని మీరు సెలెక్ట్ చేసేసుకున్నారంటే మొత్తం ఫండ్ మేనేజర్సే అది మనకి మేనేజ్ చేసేస్తూ ఉంటారు. దీనికి మనం కూడా అంటే ఇండియన్ ఇన్వెస్టర్స్ కూడా ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే కొంత లిమిటేషన్స్లో, అంటే ఇయర్కి కొంత లిమిటేషన్స్, $250,000 ఈ లిమిట్ వరకు మనము ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇట్ నీడ్స్ 2 థింగ్స్ అండి. అందులో ఏంటంటే, ఒకటి హయ్యర్ అమౌంట్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. కొంచెం పేపర్ అంటే డాక్యుమెంటేషన్ కూడా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ వేస్ టు ఇన్వెస్ట్ ఇన్ గ్లోబల్ ఫండ్స్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్, ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఇంకా మీకు వీటి గురించి ఏమైనా ఐడియాస్ కానీ, లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా, యూ కెన్ కాంటాక్ట్ us and we are there to help you. Thank you so much for watching.